సర్లే మీరు ముందైతే వాటర్ కొట్టండి, నేను అవసరం ఉంటే తర్వాత. చూడు బిడ్డ, సచ్చేది నిజం, బతికేది అబద్ధం. ఇది జ్యోతమ్మ సాచిక. జ్యోతి జ్యోతి ఎవరు? జ్యోతి అమ్మ దేవుడు. భవిష్యత్తు కోసం 10 రూపాయలు ఖర్చు పెట్టమంటే పెట్టరు, కానీ భవిష్యత్తు తెలుసుకోవడానికి మాత్రం బలి ఖర్చు పెడతారు. పలకమంటే ఊరికే పలకది బిడ్డ. పలకాలంటే త్రిషకి 30 రూపాయలు అవుతుంది, ఈ అనుష్కకి 40 రూపాయలు అవుతుంది. అయితే త్రిషనే వచ్చేమని. త్రిష సినిమాలు బాగా చూస్తావు అనుకుంటా. నీ లక్కెక్కడో దూరంగా డాన్స్ చేస్తుంటే నీ దరిద్రం నీ దగ్గర తీన్ మారేస్తుంది. అవును, ఈ మధ్య ఏమనుకున్నా జరగట్లేదు. నెక్స్ట్. నువ్వు చూడ్డానికి అంకుల్లా కనబడతావు, కానీ నీకు ఇంకా పెళ్లి కాలేదు. నెక్స్ట్. నీకు పెళ్లి మీద కొన్ని సందేహాలు ఉన్నాయి. అవును, లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా అని. ఇంతకీ నాకు లవ్ మ్యారేజ్ జరుగుతుందా అరేంజ్ మ్యారేజ్ జరుగుతుందా? నువ్వు లవ్ చేసిన అమ్మాయికి వేరే వాడితో అరేంజ్ మ్యారేజ్ జరుగుతుంది. నెక్స్ట్ ఏంటో చెప్పమంటావా? అవసరం లేదు. ఏముంది ఇక్కడ చెప్పడానికి? ఒక్కటంటే ఒకటి మంచి మాట చెప్పావా? ఆ నోరేసుకుని. నోటు బాగుంటే నోరు బాగుంటుంది. నువ్వు నన్ను మోసం చేయగలవు, నా చిలకను మోసం చేయలేవు. నోటు బాలేదని నా రాత బాలేదంటావరా? వీటికి శనిగి నోటిచ్చి చెప్పు చెప్పు అంట. పొద్దునే శనిగాడు దొరికాడు. వీటికి వాడే కరెక్ట్. మా వాడికొచ్చే వైఫ్లో వాడు కోరుకుంటున్న కొన్ని క్వాలిటీస్ ఉన్న అమ్మాయి గురించి నీకు చెప్తాను. వాడికి ఎలానే చెప్పావనుకో, చెప్తే నీ ఖర్చులకి ఆడే ఇస్తాడు. రమ్మను. ఒరే కృష్ణ, నీకు ఎలాంటి అమ్మాయి వస్తుందో జాతకం చెప్తారంట, రారా. ఆహా, ఆ ముఖంలో పెళ్లి కళ ఉట్టి పడుతుంది. నువ్వు మెచ్చిన వధు వచ్చి వేలైంది. రా రారా రా చెప్తాను. అవాకయ్యారా అనేంత అందం తనది. ఎగ్జాక్ట్లీ, మాకు కూడా అదే కావాలి. భూవి దివి వెతికిన దొరకని దొరసాని ఆ పిల్ల. ఎగ్జాక్ట్లీ, మాకు కూడా అదే కావాలి. లక్షలు పెట్టినా కొనుక్కోలేని లక్షణాలు తనవి. ఎగ్జాక్ట్లీ, మాకు కూడా అదే కావాలి. ఎవరైనా అబ్బాయిలు కనబడితే నమస్కారం కన్నా హగ్గే మిన్న అనే సంస్కారం తనది. ఎగ్జాక్ట్లీ, నీకదే కావాలి కదా. నాకు అది కాదు కావాల్సింది, చాలా పద్ధతి గల అమ్మాయి కావాలి. అసలైన పద్ధతులు ఏంటో చెప్పు. జీను పైంటు వేసే పిల్లరోయ్, నైటు పార్టీలంటే లైక్ రోయ్, నువ్వు హాపేస్తే ఫుల్ వేసే టైపు రోయ్, స్మోక్ వేస్తుంది, మందేస్తుంది, చిందేస్తుంది హోయ్. ఓకేనా? ఇంకా చూస్తావేంట్రా? హీరో చూస్తావే హీరో, చూస్తావే హీరో. మీ ఫ్రెండ్ సార్ ఇలా చెప్తే ఖర్చు డబ్బులు ఇస్తా అన్నాడు, అందుకే ఇలా చెప్పాను. ప్లీజ్ సార్, మీకు దండం పెడతాను, వదిలేయండి. పెళ్లి టాపిక్ దొరికిందా నీకు? ఖర్చులకు కావాలంటేను. అరే నన్ను ఇదిగో చిలక జాతకం, వెళ్ళిపోతావేంటి? నిన్నే ఇంతగా పిలుస్తున్నా తిరగట్లేదంటే ఇచ్చింది సరిపోలేదు అనుకుంటా. ఇప్పుడైతే నిజంగా డబ్బుల గురించి అలా డిస్టర్బ్ చేసి వెళ్ళిపోతా చిలక. ఈసారి నిజం చెప్పేసి. నేను చెప్పొద్దు, నువ్వు నన్ను కొట్టద్దు, సరేనా? నీకు ఎలాంటి అమ్మాయి కావాలో నువ్వు ఒక డెమో ఇస్తే జ్యోతమ్మని అడిగి అలాంటి అమ్మాయి వస్తుందో రాదో చెప్తా. మొన్న ఫంక్షన్లో ఒక అమ్మాయిని చూసా. థ్యాంక్స్ అన్న. కృష్ణ నాన్న రాలేదా? వచ్చారండి, ఇక్కడే ఉన్నారు. ఓకే ఓకే. షీజ్ మన్విత, మై 10th క్లాస్మేట్. చాలా రోజుల తర్వాత కలిసాం. మీరు నాకంటే యంగ్గా ఉన్నారంట. మన హస్బెండ్ అండ్ వైఫ్ అంటే అస్సలు నమ్మట్లేదు. ఇందాక ఇంట్లో వేసుకున్నప్పుడు తెలియలేదు, కానీ షర్టు అదిరింది. మీరెవరో అనుకుని నాతో అరే మాట్లాడుతున్నారు. సరిగ్గా తిన్నా కూడా రాదు మీకు, చూసుకోవాలి కదా. నిజంగానే మీరు ఎవరో అనుకుని నాతో మాట్లాడు. ఆ అమ్మాయి మాట్లాడడం మొదలుపెట్టిన 2 నిమిషాలకే లైఫ్లోకి వస్తే అలాంటి అమ్మాయి రావాలనిపించింది. కళ్ళు మాట్లాడతాయని తెలుసు, కానీ చూడడం మాత్రం అదే మొదటిసారి. ఆ అమ్మాయి ముక్కు పుడక అదేంటో తన పెదవికి అందాన్ని తెచ్చింది. ఆ అమ్మాయి చెవి కమ్మల నుంచి వచ్చే వెలుగు తన మెడ కింద పడి మిగిలిన ప్రపంచాన్ని కమ్మేసింది.
ఇప్పుడేమంటావు? ఇంకేమంటా, మీ టీంకి ఒక పాయింట్ అంట. గెలిచేసిందా ఇది? ఈ అబ్బాయా? ఇతన్ని మొన్న మీ ఫంక్షన్లో కలిసి మాట్లాడా ఆంటీ? మాట్లాడావా? నువ్వెందుకు కలిసావు? ట్రూత్ ఆర్ డేర్ అని ఒక గేమ్ ఉంటుంది. ట్రూత్ అంటే నిజం చెప్పాలి, డేర్ అంటే ఏం చెప్తే అది చేయాలి. ఇతని దగ్గరికి వెళ్ళి తన వైఫ్ లా మాట్లాడమన్నారు. నువ్వు మాట్లాడావా? ఇచ్చి పడేసిన. ఆ అమ్మాయి నడుచుకుంటూ వెళ్తుంటే డ్రెస్ డ్యాన్స్ వేస్తున్నట్టుంది. డ్రెస్సు డాన్స్ చేస్తుండాలి. వస్తుంది సార్, అలాంటి అమ్మాయి వస్తుంది, దొరుకుతుంది. దానికి నా దగ్గర చిన్న మంత్రం ఉంది. ఇటు రండి, ఇటు రండి. అల్లం బెల్లం నాకు రావాలి ఓ మంచి బెల్లం. ఫోను ఫోనా? మళ్ళీ ఎక్కడ నానా. కొడుతున్నా? రే, నీకు సంబంధం చూసా. అయితే పెళ్లి చూపుల దాకా వచ్చాక చేద్దాం అనుకున్నా, అందుకే ఇప్పుడు చెబుతున్నా. ఏయ్ ఏయ్ నానా, అమ్మాయి ఎవరు నానా? అవన్నీ ఇంటికి వచ్చాక మాట్లాడుకుందాం లేరా. నానా నువ్వు కూర్చో ఉన్నావా నిల్చో ఉన్నావా? నీ సంగతి తెలిసే పక్కన వాళ్ళకి వినపడకుండా పక్కకొచ్చి మాట్లాడుతున్నా. నానా నువ్వు వెళ్ళి కూర్చో, నువ్వు కూర్చున్న నన్ను వచ్చేస్తా. రే, అంత అవసరం లేదు, ఫోటో వాట్సాప్ చేస్తా చూడు. వాట్సాప్ చేసి ఏమన్నానా? ఈ రోజుల్లో జాతకాలది ఏముంది, చూస్తే గీస్తే పిల్లల హెల్త్ రిపోర్ట్స్ చూడాలి. ఇది మామూలుగా వాళ్ళతో మాట్లాడొచ్చు. అయినా ఫస్ట్ చెప్పాను. అయినా మాకు జాతకాల గురించి అంత పట్టింపు లేదు. మరి ఇంకా స్వీట్ల పైన పట్టింపు ఉంటుందా? తిని రాదు తీయగుంటది. అంటే అంకుల్కి షుగర్ ఉంది ఆంటీ. నువ్వు తిన అంకులు. ఏంది పిల్ల నవ్వుతావు? ఆ? తిను. తినంకుల్. నేను అబ్బాయితో మాట్లాడాలనుకుంటున్నా. ఏం లేదండి, అమ్మాయి అబ్బాయితో మాట్లాడాలంటుంది. మాట్లాడమ్మా. పర్సనల్ గా అంకుల్. వినపడలేదా? అంటే నాన్న టెన్షన్గా ఉంది. మాట్లాడు. మొత్తానికి కదిలేదు. లేకపోతే నువ్వు ఊరుకునేటట్టు లేవుగా. ఈ కాలం పిల్లలు మాట్లాడుకుంటే వాళ్ళకి ఒక క్లారిటీ ఉంటుంది, మనకి ఒక క్లారిటీ ముందుతోనే మాట్లాడితే బాగుండు. ఆ రోజు బాగానే సైలెంట్ గా ఉన్నారు. ఒక్క 1 minute అయి మాట్లాడుకుందామండి. ముందుతోనే మాట్లాడడం కష్టంగా ఉంది. సరే, మీ ఇబ్బంది నాకు అర్థమైంది. ఓ గేమ్ ఆడదాం. పాటను పాటలా కాకుండా మాట్లాడాలి. పాటలా పాడితే ఓడిపోయినట్టు. అర్థమైందా? అయినట్టే ఉంది, మీరు మొదలు పెట్టండి. కనులు కలపవాయే, మనసు తెలపవాయే, మాట వరుసకే అందంగా లేనా, అసలేం బాలేనా. ఏరు శనగ కోసం మట్టిని తవ్వితే ఏకంగా తగిలిన లంక బిందెలాగా ఎంత చక్కగా ఉన్నావే ఓ పిల్ల, ఎంత చక్కగా ఉన్నావే. వచ్చిండే పిల్ల, మెల్లగా వచ్చిండే, క్రీమ్ బిస్కెట్ వేసిండే. నో 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 అలా చెప్పకు, మనసుంటే మీదే రిలీజియన్? అదేంటండి అలా అడిగారు? హిందూనే కదా. ఐ మీన్ డీసీయా మార్వెల్లా అని. డీసే? డీసీ అంటే సూపర్ మ్యాన్, బ్యాట్మ్యాన్. మార్వెల్ అంటే ఐరన్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, హల్క్ అలా. అవన్నీ మనకు తెలియదు, మనకి ఏదైనా బాలయ్య బాబే. మొత్తంతోనే మాట్లాడుతుంది, మనం ఒకటి ప్రిపేర్ అయ్యి అడిగేద్దాం. మీ ఫేవరెట్ కలర్ పింకా? అమ్మాయి అయితే పింకేనా? నా ఫేవరెట్ కలర్ బ్లాక్.
నీకు అవసరమారా? ఇదెన్నో పెళ్లి చూపులు? ఫస్ట్ ఒకటోది. ఓకే. పాస్ట్లో ఎనీ రిలేషన్షిప్స్ సంథింగ్? ఇప్పటి వరకు ఎవరిని ప్రేమించలేదా? పెళ్లి చేసుకున్నాకే ప్రేమిద్దాం అనుకున్నాను. అందుకే లవ్ గివ్. ఒకరిని ప్రేమించి ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం తప్పు కదా. ప్రేమ పెళ్ళి రెండు వేరు వేరు, వాటికి లింకు పెట్టకు. యు కిడింగ్ రైట్? చూడు జాన్వి, నేనేంటో నీకు చాలా బాగా తెలుసు. అయినా మళ్ళీ ఇదిగో, నాకు నా గోల్స్కి నాకు వచ్చే కట్నమే ఇన్వెస్ట్మెంట్. సరే, ఒకవేళ నిన్నే పెళ్లి చేసుకున్నా, మహా అంటే ఒక కారు ఒక ఇల్లు, అందులో సగం మళ్ళీ నీ చెల్లికి ఇవ్వాలి. 3 సంవత్సరాలుగా లవ్ అన్నావు, 2 months నుంచి నమ్మడం స్టార్ట్ చేస్తే ఇప్పుడు గోలు అది అని ఎలా మాట్లాడుతున్నావు చూడు. ఇలా అయితే మళ్ళీ నీ మొహం కూడా చూడను. ఇప్పుడు ఈ ఎమోషన్కి లొంగితే జీవితాంతం వంగాల్సి వస్తుంది. అయినా ఇదంతా కాదు అన్నావుగా, దొబ్బై నా మొహం కూడా చూడకు. ఫైనల్ ఇయర్ రాగానే అమ్మాయిలకు పెళ్ళిళ్ళు. రోషన్ రేయ్, అలా అయినందుకు బాధ అనిపించలేదు, అలా అయ్యేంత చనువు ఇచ్చినందుకే బాధ అనిపించింది.